Friends, 35th video, how to find equation of tangent at P. Very important concept. Equation of tangent at P, x1, y1 to the circle S equal to 0 is S1 equal to 0. అంతకుముందు నొటేషన్స్ ఎలా రాయాలి అని అనుకున్నాం. S1 xx1 ప్లస్ yy1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c. S అంటే ఏంటి ఇక్కడ? S అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అది S అంటే. ఆ సర్కిల్కి S1 అంటే xx1 ప్లస్ yy1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c. దిస్ ఈజ్ S1. ఇప్పుడు ఎక్సైజ్ సి స్టార్ట్ చేస్తున్నాం. ఏమంటున్నారు ఎక్సైజ్ సి? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి ఆఫ్ ద సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0. అంటే ఒక సర్కిల్ ఇచ్చాం, ఆ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్తో డ్రా చేసే టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యే టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. టాంజెంట్ ఎట్ అని చెప్పాను అంటే అర్థం ఏమన్నాను? ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంది అని అర్థం. అంటే ఈ పాయింట్ సర్కిల్ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. మనకు అనుమానం ఉంటే ఈ పాయింట్ ఇందుట్లో రీప్లేస్ చేసి చూసుకుంటే 0 వస్తుంది. చూడండి, కావాలంటే x బదులు 7, y బదులు -5 పెడితే 7కి స్క్వేర్ 49 ప్లస్ -5కి స్క్వేర్ 25 మైనస్ 6 into 7, 6 sevens are 42. 4 into -5, -20, -12. 49 plus 25, 74. 74 ఈ మూడు యాడ్ చేస్తే 62 -62 -74. సో 74 - 74 ఎంత వచ్చింది? 0. అంటే ఈ పాయింట్ ఎక్కడుంది? ఆన్ ద సర్కిల్ ఉంది. సో టాంజెంట్ ఎట్ అన్నారు అంటే ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది. అనుమానం అవసరం లేదు, అలా అని చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు ప్రాబ్లంలో. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేస్తున్నా. కంపేర్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ 2g ఈక్వల్ టు -6. 2g ఈక్వల్ టు -6. 2fy అంటే y 2f ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు -12. c ఈక్వల్ టు -12. దీని నుంచి g -3, 2f ఈక్వల్ టు 4 అంటే f ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు -12. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p x1 y1 ఈజ్ s1 ఈక్వల్ టు 0. S1 ఈక్వల్ టు 0.
S1కి ఫార్ములా ఏంటి? xx1 ప్లస్ yy1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. వాళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటి? 7 మైనస్ 5. వాళ్ళు ఇచ్చిన పాయింట్ 7 మైనస్ 5. 7 మైనస్ 5. కాబట్టి x1 ఉన్న చోట 7, y1 ఉన్న చోట మైనస్ 5, g వాల్యూ మైనస్ 3, f వాల్యూ 2, c వాల్యూ మైనస్ 12. అవన్నీ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. x1 వాల్యూ, y1 వాల్యూ వాళ్ళు ఇచ్చిన పాయింట్, g, f, cలు సర్కిల్ ద్వారా వచ్చిన వాల్యూస్, అవన్నీ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. రీప్లేస్ చేస్తే 7x, y1 అంటే మైనస్ 5, సో మైనస్ 5 ఇంటూ y, g వాల్యూ మైనస్ 3, మైనస్ 3 ఇంటూ x ప్లస్ 7, x1 అంటే 7 కదా, ప్లస్ f వాల్యూ 2, 2 ఇంటూ y ప్లస్ y1 అంటే మైనస్ 5, c వాల్యూ మైనస్ 12 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 7x ప్లస్ ఇంటూ మైనస్ 5y మైనస్ 3 లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ 3x మైనస్ 21 ప్లస్ 2y మైనస్ 10 మైనస్ 12 ఈక్వల్ టు 0. 7x మైనస్ 3x 4x మైనస్ 5y ప్లస్ 2y మైనస్ 3y. ఈ మూడు కాన్స్టెంట్స్ యాడ్ చేసుకుంటే మైనస్ 43 ఈక్వల్ టు 0 ఈజ్ రిక్వైర్డ్ టాంజెంట్. సో S1 ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్నే నేను సింపుల్గా ఇలా చేస్తాను. ఇప్పుడు చేసే విధానాన్ని గుర్తుపెట్టుకుంటే తర్వాత చేయబోయే పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈజీగా ఈ కాన్సెప్ట్ అక్కడ వాడుకుంటాం వాటిల్లో కూడా. సో S1 ఈక్వల్ టు 0ని బైహార్ట్ చేయాల్సింది ఏమీ లేదు. నేను ఎలా రాస్తున్నానో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏంటి? గివెన్ సర్కిల్ ఏమిచ్చారు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. పాయింట్ ఏమిచ్చారు? 7 మైనస్ 5 అని ఇచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా రాస్తానో చూడండి. ఎక్స్ స్క్వేర్ ఎక్కడ కనపడినా ఎక్స్ స్క్వేర్ x(x1) అని రాయండి. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ అంటే x ఇంటూ ఎక్సేగా. సో రెండో x దగ్గర 1 అని రాశాను. x(x1) ప్లస్ y స్క్వేర్ అంటే y(y1). ఎక్స్ స్క్వేర్కి ఏ పద్ధతి పాటించారో y స్క్వేర్ కూడా అదే పద్ధతి. ఎక్స్ స్క్వేర్కి ఏమన్నారు? x(x1) అని అన్నారు. y స్క్వేర్కి y(y1) అని రాశాను. నెక్స్ట్ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, ఏది ఉంటే అది పెట్టా. ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 6. మైనస్ ఉంది, మైనస్ పెట్టేశాను. 6లో హాఫ్ 3 ఇంటూ x ప్లస్ x1 అని రాయండి. మైనస్ ఏ సింబల్ ఉంటే ఆ సింబలు. 6లో హాఫ్ 3, హాఫ్ రాసిన తర్వాత x ప్లస్ x1 అని రాయండి. అదే విధానం దీనికి చూడండి. ప్లస్ 4లో హాఫ్ 2 రాసి y ప్లస్ y1 మైనస్ 12 ఈక్వల్ టు 0. సో ఇది x1, ఇది y1. రీప్లేస్ చేయటమేగా. x1 అంటే 7 రాయాలి. సో 7x ప్లస్ 3
y1 అంటే -5 కాబట్టి -5 ఇంటూ y -5y -3 ఇంటూ x ప్లస్ 7 ప్లస్ 2 ఇంటూ y y1 అంటే -5 -12 ఈక్వల్ టు 0. మొత్తం సింప్లిఫై చేసుకుంటే 3 లోపలికి మల్టిప్లై చేసి 2 లోపలికి మల్టిప్లై చేసి సింప్లిఫై చేసుకుంటే పైన ఎంత ఆన్సర్ అయితే వచ్చిందో అంత ఆన్సర్ వస్తుంది. సింపుల్గా ఉందిగా. S1 బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. x(1 + y(1) + g(x) + x1 + f(y) + y1 + c = 0 అని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? x² xx1 y² yy1 మైనస్ అంటే మైనస్ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ x కోఎఫిషియంట్లో హాఫ్ ఇంటూ x + x1 ప్లస్ y కోఎఫిషియంట్లో హాఫ్ y + y1 -12 కాన్స్టెంట్ ఏది ఉందో అది -12 ఈక్వల్ టు 0. ఈ ప్రాసెస్ S1 ఎక్కడ వాడాలి అన్నా ఎక్కడ వాడినా S1 యొక్క వాడకం ఏ చాప్టర్లో కనపడినా ఇలాగే రాసుకోవచ్చు. రైట్.